పావని అండ్ సురేష్ గారు అమ్మా. యూపీటీ స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది. బీటా హెచ్సిజీ కూడా 1500 ఉంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? వైజాగ్ లో ఎక్కడ? ఆర్లో నుంచి వచ్చారు. మ్యారేజ్ అయ్యి 8 years అయిందని వచ్చారు. బయట అయ్యో ట్రై చేసిన అవ్వలేదు. ట్యూబ్స్ 2 బ్లాక్ అయినాయి, మేము పెద్ద ట్రీట్మెంట్ కి వెళ్ళలేము, అంత స్తోమత లేదు అని మీరు వచ్చారు కదమ్మా. అయితే మనం ఒక 2 నెలలు చూసి హిస్ట్రోస్కోపీ 9వ నెలలో చేసాము. 9వ నెలలో చేసి ట్యూబ్స్ 2 కూడాను మనం క్యానులేషన్ స్టంటింగ్ అనేది చేసాము. చేసినాక రైట్ సైడ్ ఫ్రీ అయింది, లెఫ్ట్ సైడ్ కొంచెం స్లోగా స్పిల్ ఉంది. సరే నేచురల్ గా షార్ట్ ట్రయల్ ట్రై చేద్దాం అనుకున్నాం కదమ్మా. ఈ లోపు మీరు డైట్ ఎక్సర్సైజ్ నేచురల్ గానే విత్ ఫోలిక్ యాసిడ్ వైటమిన్స్ తో హిస్ట్రోస్కోపీ స్టంటింగ్ క్యానులేషన్ ట్యూబుల్ ఓపెనింగ్ తర్వాత మీరు కన్సీవ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ తల్లి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ ఉంటే అందరికి కూడా ఐవీఎఫ్ కి ఏమీ వెళ్ళనవసరం లేదు. ఎవరికైనా ఫీమేల్స్ కి ఏజ్ తక్కువ ఉండి ఎగ్స్ బాగుంటే కనుక, ఎగ్స్ అండ్ స్పర్మ్స్ బాగుంటే మనం హిస్ట్రోస్కోపీ అనేది ట్రై చేయొచ్చు. హిస్ట్రోస్కోపీ క్యానులేషన్ ట్యూబుల్ స్టంటింగ్ ద్వారా ట్యూబ్లు ఏమైనా ఓపెన్ అయితే కనుక న్యాచురల్ గా కూడా ట్రై చేసి న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు. 100 నిన్నే పాజిటివ్ యూపీటీ వచ్చింది కదమ్మా. ఇప్పుడే శాక్ వచ్చింది, ఒక శాక్ సరేనా. బాగుంది. హస్బెండ్ కూడా చూపిస్తాను. కంగ్రాచులేషన్స్ అమ్మా. నిన్నే కదా యూరిన్ టెస్ట్ పాజిటివ్ 1500 ఉంది బీటా హెచ్సిజీ. ఆల్రెడీ గుడ్ శాక్ వచ్చేసింది. ఇది శాక్, ఇది యోగ్ శాక్, ఇది యూట్రస్ లో ఉంది. యోగ్ శాక్ కూడా మంచిగా ఉంది. బాగుంది, 2 బాగున్నాయి. ఒక 10 days లో మనకి హార్ట్ బీట్ వస్తుంది. సరేనా. కంగ్రాచులేషన్స్.